తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ 5 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శనివారం రాష్ట్రంలోని అత్యధికంగా ములుగు జిల్లా వెంకటాపురంలో 10.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ 5 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుప్రియ అందిస్తారు. సుప్రియ. హిమబిందు అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడడంతో అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక మరో 5 రోజులు మాత్రం కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే జారీ చేసిందని చెప్పాలి. ఇక్కడ వాయువు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నేడు తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, నిర్మల్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ జారీ చేస్తుంది. అంతేకాదు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లాతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి అయితే వాతావరణ శాఖ చెబుతోంది. ఇక హైదరాబాద్ లో కూడా వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. నేడు రేపు కురిసే వర్షాలకి మాత్రము గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే నిన్న సాయంత్రం హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో అయితే అనేక ప్రాంతాల్లో రహదారులను చెరువులను తలపించని చెప్పాలి. రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరడంతో మాత్రము రాకపోకలు సాగించడానికి కూడా చాలా మంది అయితే నగర వ్యాప్తంగా అయితే ఇబ్బంది పడ్డారు. ఇక 5 రోజులు మాత్రము ఈ నేటి నుంచి 5 రోజులు అయితే హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం కూడా వెల్లడించిందని చెప్పి హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్గిరి, మేడ్చల్ జిల్లాలో పరిధిలో నేడు అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా ఇటు వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది. ఇక ఈ క్రమంలో ఎల్లో అలర్ట్ ని కూడా జారీ చేసింది. అయితే మరో 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి కాబట్టి ఇటు తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే అయితే తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఓవరాల్ గా అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్ వాసులు అయితే జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇటు అధికారులు అయితే చెప్తున్నారు. దానితో పాటు చూస్తే కూడా కొన్ని జిల్లాల్లో మొన్న 2 రోజుల కింద ఏదైతే భారీ వర్షాలు పడడంతో మాత్రము పిడుగుపాటుకి అయితే రైతులు దాంతో పాటు వ్యవసాయం చేసుకునే వాళ్ళు 8 మంది మృతి చెందడం మాత్రము జిల్లాల వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలి, రైతులు వర్షంలో అసలు బయటికి వెళ్ళొద్దని చెప్పి అధికారులు చేస్తున్నారు. దానితో పాటు ఈ రోజు కూడా నగర వ్యాప్తంగా చూసినప్పటికీ కూడా ఇక మధ్యాహ్నం నుంచి అయితే మనకు భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తున్నప్పటికీ కూడా ఎవరు ఎక్కువగా బయటికి రావద్దు, అప్రమత్తంగా ఉండాలనే అధికారులు సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుప్రియ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.